హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఈజ్ లవ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియోలోకి వస్తే మేము ఈ చికెన్ని తీసుకొని దీంతో పల్లెటూరి స్టైల్లో కర్రీ చేయాలనేది అనుకున్నాం. టౌన్కి వెళ్ళి ఈ చికెన్ అయితే తీసుకున్నాం. ఇది మాకు 450 రూపీస్ అయితే పడింది. ఈ వేడి నీళ్ళు ఎందుకో చెప్తా. ముందుగా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తుంది నార్మల్గా ఒక కోడి. పల్లెల్లో ఇప్పటికీ ఆహారాన్ని గౌరవంగా చూసే సంస్కృతి మనకుంది. ఈ తాజా కోడితో మేము చేసిన వంట కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కోడి చనిపోయిన తర్వాత ఆ కోడిని ఇలా వేడి నీటిలో వేసి బొచ్చు పీకి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసి చాలా లేజీ అయిపోతున్నాం, కానీ టేస్ట్ కూడా సక్రమంగా లేదు. సో ఈ వేడి నీళ్ళలో కోడిని నానబెడితే కోడి మీద ఉన్న బొచ్చు చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా మనం ఈ వీడియోలో చూస్తున్నట్లు క్లీన్గా బొచ్చు తీసేసి కోడిని అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఆ కాళ్ళకు ఉన్న చర్మాన్ని కూడా తీసేయాలి. ఎందుకంటే ఆ కాళ్ళకు ఉండే చర్మం తీయకపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో దాన్ని వేడి నీళ్ళలో వేసామంటే అది నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ప్రతి పార్ట్ దగ్గర బొచ్చుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మన తాతలు, మన ముత్తాతలు అందరూ ఫాలో అయిన పద్ధతి ఇదే. వేడి నీళ్ళలో వేసి కోడిని నీట్గా ప్రతి పార్ట్ దగ్గర బొచ్చుని క్లీన్ చేసుకోవాలి. దీనికి చాలా ఓపిక అయితే కావాలి, కానీ టేస్ట్ బాగుండాలి. అది కాకుండా కొంచెం క్లీన్గా చేసుకోవాలి కాబట్టి ప్రతి పార్ట్ దగ్గర బొచ్చుని ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కోడిని శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా మనం కాల్చుకుందాం. ఈ కాల్చుకోవడానికి ఈ టెంకాయ పట్టలు ఉంటాయి కదా, ఈ టెంకాయ పట్టలని తీసుకొని కోడిని కాల్చుకుందాం. ఎందుకంటే కోడిని మనం ముక్కలు కోసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కోడిని కాల్చేటప్పుడు చేతులు చాలా జాగ్రత్తగా పెట్టుకొని కాల్చాలి. ఎందుకంటే పొరపాటున చేతికి ఏమన్నా అయ్యిందంటే కూడా చాలా ఇబ్బంది పడతాం. అందుకే కోడిని అలాగని మొత్తం ఎక్కువగా కాల్చేయకండి. మీరు బయట షాప్స్లో చూసినట్టు ఊరికే కొంచెం లైట్గా కాల్చినట్టు మీరు కాల్చండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కోడిని ప్రతి పార్ట్ దగ్గర కాల్చుకుంటూ ఉండాలి. అలాగే మనం ఆ చర్మాన్ని తీసేసాం కదా, కొన్నిసార్లు ఆ చర్మం రాకపోతే ఆ కోడి కాళ్ళని తీసుకొని మంట దగ్గర పెట్టామంటే ఆ చర్మం చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఆ చర్మాన్ని క్లీన్గా తీసేయాలి. ఎందుకంటే ఆ చర్మం అంత మంచిది కాదు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో తిరిగింటాయి, అవి తినడం అంత మంచిది కాదు. కాబట్టి మనం నీట్గా తీసేయాలి. తీసేసి మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కాల్చుకుందాం. కాల్చితేనే చికెన్కి మంచిగా టేస్ట్ వస్తుంది. పొరపాటున చికెన్ని కాల్చేటప్పుడు మన చేయి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదన్నా అయ్యిందంటే మాత్రం ఈ చలికి చాలా ఇబ్బంది పడతాం. ప్రతి పార్ట్ని జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇంకా మనం బొచ్చు పీకేటప్పుడు మిగిలిన బొచ్చు ఏదన్నా ఉంటే కొంచెం అలా తీసేస్తే వచ్చేస్తుంది. వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత, కాల్చుకోవడం కూడా అయిపోయిన తర్వాత మంచిగా నీళ్ళతో కడుక్కుందాం. కొంతమంది ఏం చేస్తారంటే పసుపు వేసి కడుగుతారు, కొంతమంది నిమ్మకాయ వేసి కూడా, ఉప్పేసి కూడా కడుగుతారు. కానీ ఈ వీడియోలో మనమైతే అవేమీ లేకుండా నార్మల్ వాటర్తోనే మంచిగా కడుక్కుందాం శుభ్రంగా. ఎందుకంటే ఆ కాలిన అవి కూడా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న బొచ్చేదైనా మిగిలిపోతే నీట్గా కడుక్కుందాం. ఇంకా ఈ చికెన్ని కడగడం అయిపోయిన తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఎవరన్నా ఈ వీడియో కొత్తగా చూసేటోళ్ళైతే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూసారా, ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం కట్టింగ్ కూడా ఇలా ముందుగా ఏం చేయాలంటే, 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కల్ని కోసి అలాగే ఆ కాళ్ళను కూడా సపరేట్ చేసుకోవాలి. మరీ చెప్తున్నా, కోడిని కోసేటప్పుడు చెయ్యి చాలా జాగ్రత్త. ఆ కత్తి కానీ చెయ్యి మీదకి వచ్చేసిందంటే ఇంకంతే. సో ముందుగా 2 రెక్కలు అలాగే 2 కాళ్ళు కూడా తీసేయాలి, అంటే కోసుకోవాలి. ఇలా కోసే టైంలో నేను ఒక 2 పొడుపు క్వశ్చన్లు అడుగుతా. మీకెవరికన్నా ఆ పొడుపు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ది ఏంటంటే, నల్ల కుక్కకి 4 చెవులు. ఇది ఫస్ట్ పొడుపు కథ. దీని ఆన్సర్ మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తా. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్కాయంత బరువు ఉండదు కానీ ఏనుగు కూడా మోయలేదు. సో మీకు ఎవరికన్నా ఈ 2 పొడుపు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి, నేను కామెంట్స్ చూస్తాను. ఆ కామెంట్లో మీరు ఆన్సర్లు పెట్టండి, నేను కామెంట్స్లో రిప్లై కూడా ఇస్తాను.
మీలో ఎంతమందికి ఇలా లివర్ తీసుకొని కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తినడం అయితే ఇష్టం? మా అమ్మ ప్రతిసారి కోసేటప్పుడు నేనేం చేస్తానంటే నాకు లివర్ నేను సపరేట్‌గా తీసుకొని ఆ లివర్‌ని నేను మంటల్లో కాల్చుకొని తింటా. ఆ టేస్ట్ అది ఇంకా చాలా బావుంటది. మీరు కూడా చిన్నప్పుడు చాలామంది ఇలా చేసే ఉంటారు. సో, ఈ టైంలోనే మనకేం తెలుస్తుందంటే పల్లెటూరి వంటల ప్రత్యేకత ఏంటో మనకు కనిపిస్తది. ఒక వంట చేయడానికి ఎంత శ్రమ ఉంటదో అది మనందరికీ ఒక విలువనేది నేర్పిస్తది. పల్లెటూర్లలో వంటల్లో ముఖ్యంగా చికెన్‌ని చాలా శుభ్రంగా ఉండేలా చూస్తారు. ఎందుకంటే అదే మన కర్రీకి మంచి రుచి వచ్చే రహస్యం. అలాగే ఇప్పుడున్న ఈ నగర జీవితంలో కూడా రుచులన్నీ చాలా అంటే ఆర్టిఫిషియల్‌గా మారుతున్న ఈ రోజుల్లో ఈ పల్లెటూరి వంటల విలువ చాలా పెరిగిపోతుంది. ఈ వాసన చూస్తే, అలాగే ఇలా కోయడం చూస్తే మనకి బాల్యం కూడా గుర్తొస్తది. అలాగే పల్లెల్లో గడిపిన రోజులు మన కళ్ళ ముందు అలాగే తిరుగుతాయి. అలాగే ఈ రుచిని, ఈ జీవిత శైలిని ఎప్పటికీ మీరు మర్చిపోకండి. ఇదే మన పల్లె, ఇదే మన గౌరవం. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! సో, ఇలా మా అమ్మ అయితే ఇలా చికెన్‌ని తీసుకొని, చికెన్‌ని కట్ చేసి నీట్‌గా ముక్కలు ముక్కలైతే చేసి చేస్తున్నారు. మీలో మీ సైడు, మీ ఊర్లలో మీరు కూడా ఇలాగే కట్ చేసి చికెన్ చేసుకొని తింటారా? చేసేటట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే డెఫినెట్‌గా మీ ఓల్డ్ డేస్ మీకు గుర్తొస్తాయి. ఇంకా అలాగే ఆ సినిమాలో ఏదో చెప్పినట్లు బతికున్న కోడి కంటే చనిపోయిన కోడికే విలువ ఎక్కువ అన్నట్లు బతికున్న కోడి కిలో రూ. 150, చనిపోయిన కోడి కిలో రూ. 250. ఇలా వన్స్ మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా అయితే కోసుకుందాం. ఈ ముక్కలు కోసేటప్పుడు బ్లడ్ కూడా మన మీద పడచ్చు. సో, మీరు కొంచెం కేర్ఫుల్‌గా ఉండి ఈ ముక్కల్ని కోసుకుందాం. ఈ ముక్కలు కోయడానికి ఆ కింద ఒక తుండులాగా వాడుతున్నారు చూడు. అది చింతకాయ చెట్టుది. చింతకాయ చెట్లని కోసేటప్పుడు ఏం చేస్తారంటే మన పెద్దోళ్ళు మన అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే చింతకాయ చెట్టుని కోసేటప్పుడు అది తీసుకొచ్చుకుంటారు తుండ్లు. అవి ఇలాంటి ముక్కలు కోయడానికి బాగా పనికొస్తది. ఇంకా కోడి కాళ్ళు కూడా కొంతమందికి కోడి కాళ్ళు తింటారు. కొంతమంది కోడి కాళ్ళు తినరు. సో, కోడి కాళ్ళు కూడా మీరు ఆ గోర్లని క్లీన్ చేసుకొని, గోర్లని కట్ చేసుకొని పెట్టుకోండి. కొంతమంది కోడి కాళ్ళతో సూప్ చేసుకుంటారు. అది కూడా చాలా బావుంటది. కొంతమందికి స్కిన్ అంటే కూడా చాలా ఇష్టం. స్కిన్ గ్రేవీ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ప్రతి బాడీ పార్ట్‌ని తీసుకొని మనకు నచ్చిన సైజులో ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కోడికి గోర్లుంటాయి కాబట్టి ఆ కాళ్ళకి ఆ గోళ్ళని కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పొరపాటున మళ్ళీ ముక్కల్లో పడిపోయాయంటే అది మనకు ఇబ్బందే కాబట్టి సో, మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ ప్రాసెస్ మొత్తం చాలా ఓపికతో కూడుకున్నది. మనం చాలా పేషెన్స్‌తో ఈ చికెన్‌ని తీసుకొనొచ్చి దాన్ని కట్ చేసి చేయాలి. సో, వీళ్ళకంత ఓపిక ఉండదు కాబట్టి పోతే పోయింది రూ. 100 అని చెప్పి బయటికెళ్ళి ఒక కిలో చికెనో, ఒక 2 కిలోస్ చికెనో తీసుకొచ్చేస్తారు. ఇలా చాలా రేర్ ఒక కోడిని తీసుకొనొచ్చి దాన్ని మంచిగా కోసి ఇది చేసేయడం. ఇప్పట్లో ఇలా చాలా రేర్ అనే అనుకుంటున్నా నేను. మీకు నచ్చిన సైజులో మీరు ముక్కలనైతే కోసుకోండి. సో, మా ఇంట్లోకొచ్చేసరికి మా బ్రో గానీ, మేము గానీ చికెన్ స్కిన్ అయితే తినం కాబట్టి మా అమ్మ ఆ స్కిన్‌ని చికెన్ నుంచి సెపరేట్ చేసి, ఆ స్కిన్‌ని సెపరేట్‌గా ఒక బౌల్‌లో పెట్టుకుంటది.
వన్స్ చికెన్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ చికెన్ని తీసుకొని మనం గిన్నెలోకి అయితే వేసుకుందాం. గిన్నెలోకి వేసుకున్న చికెన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు వేసి కట్ చేసిన ఒక 3 ఉల్లిపాయలని తీసుకుని దాంట్లోకి వేసి ఆ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది కాబట్టి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకుందాం. చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని అది ఉడికేలా కలుపుకుందాం మంచిగా. ఈ కలిపే టైంలో మనకు కావాల్సిన సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకుందాం. ఎందుకంటే ఉడికే టైంలో సాల్ట్ కూడా వేస్తే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి. రాళ్ళ ఉప్పు దట్టు. వన్స్ అవి కొంచెం కొంచెం ఉడికిన తర్వాత మనం కలుపుకొని దాంట్లోకి ఏం చేయాలంటే 1 స్పూన్ పసుపు పొడి, పసుపు పొడిని కూడా వేసి ఆ నీళ్లు వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఉడకాలి బాగా చికెన్. ఆ పసుపు అన్ని చికెన్ ముక్కలకు వచ్చేటట్లు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇంకో పక్క మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. మేము మసాలా ఎలా రెడీ చేస్తామంటే ఇంకొక పెనుములాగా ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర లాంటివి వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం తెల్లగడ్డల్ని ఒలుచుకొని ఆ తెల్లగడ్డల్ని వేసి మిరపకాయల్ని నీట్గా కడుక్కొని దాంట్లో కొంచెం అల్లం, కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెమే అల్లం వేసి దాన్ని ముక్కలుగా కోసి దాంట్లోకి వేసుకొని దాన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి వేగే వరకు. మంచిగా వేగనిద్దాం వాటిని. ఇవి వేగిన తర్వాత అవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకుందాం. దాన్ని మిక్సీ చేసుకొని ఆ మిశ్రమాన్ని తీసుకొని ఆ చికెన్లోకి వేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్కి తగిలేటట్టు బాగా కలుపుకుందాం. టేస్ట్కు తగ్గ కారం కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్లో నుంచి అది కొంచెం ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. ఆయిల్ రిలీజ్ చేసే వరకు చికెన్ని మనం ఫ్రై చేయాలి. అది ఆయిల్ రిలీజ్ చేసిందంటే చికెన్ ఫ్రై అయిపోయింది అని. సో మనం టేస్ట్కు తగ్గట్టు కావాల్సిన కారం పొడి, ధనియాల పొడి అవి కూడా వేసి దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు కూడా వేసి బాగా కలుపుకోండి. అలాగే ఆ మసాలా బాగా ఫ్రై అవ్వాలి, మసాలా బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక 10-15 నిమిషాల పాటు స్టవ్ మీద అలాగే పెట్టి వదిలేయండి. ఈ చికెన్ కర్రీలోకి చపాతీలు వేసుకొని తిన్నా బాగుంటుంది, రైస్ వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇంకోటి రాగి సంగటి కలుపుకొని తింటే టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది. బయట హోటల్స్లలో రాగి సంగటి చికెన్ కర్రీకి చాలా డిమాండ్ ఎక్కువ, కాస్ట్ కూడా అట్లే ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.